లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం ఆఖిళ్ళ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు, అలాగే ఎంఏ ఆస్ట్రాలజీ. అమ్మ మనకి ఎన్నో విశేషాలు చెప్పారు, ధర్మ సందేహాలు కూడా ఎన్నో తీర్చారు. ఈ రోజు ఫిబ్రవరి నెల 12 రాసుల ద్వాదశ రాసులకి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఫిబ్రవరి నెల ద్వాదశ రాసులకి ఎలా ఉండబోతుందమ్మా? ఇప్పుడు మనకి ముందుగా ద్వాదశ రాసుల వారికి చెప్పుకోయే ముందర గ్రహస్థితిని బట్టి ప్రతి నెల మనకి ఏ విధంగా ఉంటుంది, ఆ ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయి, వాటి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాటి వీక్షణ ఎలా ఉంది, దాన్ని బట్టి మనకి ద్వాదశ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు అనేవి ఉంటాయి, మంచి చెడు కూడా. కాబట్టి ఇప్పుడు మనం గ్రహస్థితిని తెలుసుకుందాం. ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంటుంది. మేషరాశిలో గురువు యొక్క సంచారం అనేది నడుస్తోంది. అలాగే కన్యా రాశిలో కేతువు యొక్క సంచారము, దాని తర్వాత వీళ్ళకి ఈ బుధుడు, శుక్రుడు, అలాగే కుజుడు కూడా అంటే మనకి ఈ మాస ప్రారంభంలో ఫిబ్రవరి 2వ తారీఖు నుండి ఈ యొక్క బుధుడు మారి ధనుస్సు నుంచి మకరంలోకి 20వ తారీఖు వరకు ఆయన మకర రాశిలోనే ఉంటాడు. తదనంతరం 20 తర్వాత నుంచి బుధుడు ఏమవుతాడు అంటే కుంభంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే మనకి కుజుడు కూడా ఫిబ్రవరి 5వ తారీఖు వరకు ఒక చోట ఇంచుమించు 5-6 తారీఖుల్లో మనకి కుజుడు కూడా మార్పు చెందడం అనేది ఉంటుంది. అంటే కుజుడు ఇక్కడ ధనుస్సు రాశి నుంచి ఆయన స్వక్షేత్రమైన మకర రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ శుక్రుడు కూడా మనకి ఫిబ్రవరి 12 నుంచి ఆయన కూడా ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం. ఫిబ్రవరి 14న రవి మకరంలో నుండి కుంభంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే రాహువు మీనరాశిలో సంచారం చేయడం. చంద్రుడు మనకి ఫిబ్రవరి మాసంలో చిత్తా నక్షత్రం అంటే కన్యా రాశి నుండి మళ్ళీ మాసం అంతా తిరిగి మళ్ళీ కన్యా రాశితోనే ఆయన అక్కడ ఈ మాసం ముగించడం అనేది, ఈ మాసంలో ఆయన సంచారం అనేది జరుగుతుంది. ఈ నెల గ్రహస్థితి అనేది ఈ విధంగా ఉంది. కాబట్టి దీన్ని బట్టి మన మిగిలిన ద్వాదశ రాశుల వారికి వాళ్ళకి ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారు, వాళ్ళు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి అంటే వాళ్ళు చేసుకోవాల్సిన పరిష్కార మార్గాలు ఏమిటి, అంటే వాళ్ళు ఎదుగుదలకు ఉద్యోగంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, సంతానంలో కావచ్చు, అంటే వాళ్ళ వివాహ విషయాల్లో కావచ్చు, అన్నింటికీ మనం ఇప్పుడు వాటి గురించి చెప్పుకుందాం. అమ్మ, మరి ఈ ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, వ్యాపార రీత్యా, అలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఎలా ఉండబోతుందమ్మా? ఇప్పుడు వృషభ రాశికి రాశాధిపతి వచ్చి శుక్రుడు. ఈ వృషభ రాశిలోకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు మనకి వృషభ రాశిలోకి రావడం అనేది జరుగుతోంది. అయితే వృషభ రాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు వీళ్ళకి అష్టమ స్థానంలో, అంటే మనకి మాస ప్రారంభంలో అష్టమ స్థానంలో కుజ, బుధ, అలాగే శుక్రుడు యొక్క సంచారం అనేది నడుస్తోంది. అయితే ఇక్కడ కుజుడు ఎప్పుడైతే అష్టమ స్థానం నుండి అంటే ఫిబ్రవరి 6వ తారీఖు నుండి ఎప్పుడైతే కుజుడు ఉచ్చస్థితిలోకి మారతాడో కాస్త కొంచెం ఇప్పటి వరకు వాళ్ళు ఏవైతే ఉక్కిరి బిక్కిరి అయ్యారో, లేకపోతే కెరియర్ పరంగా స్థిరత్వం లేకపోవడం, అంటే ఇప్పుడు ప్రాజెక్ట్ మారుతారు కానీ దాని వివరాలు ఏం తెలియదు, ఏదో వెళ్ళి నార్మల్గా వెళ్ళి కూర్చుంటారు, ఏ పని చేయలేకపోవడం, అంటే పని ఉన్నా కూడా చేయలేని అవకాశం, అంటే ఖాళీగా కూర్చోవడం, ఏం చేయాలో తెలియకపోవడం, ఇలాంటి వాటితో ఎక్కువగా వీళ్ళు ఇబ్బంది పడ్డం అనేది ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు మారుతారో అప్పటి నుంచి కాస్త వీళ్ళకి అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళకి ఈ వ్యయస్థానంలో ఈ యొక్క గురువు యొక్క సంచారము, అలాగే మరియు వీళ్ళకి లాభస్థానంలో రాహు ఉన్నాడు. కాబట్టి విదేశీ పరంగా లాభాలు, అంటే ఏదైనా అంటే వేరే చోట దూరదేశాల నుండి వీళ్ళు అక్కడ పరంగా ఆన్లైన్ బిజినెస్లను, ఇన్వెస్ట్మెంట్లను ఏవోటి చేయడం ద్వారా దాని పరంగా లాభాలు వీళ్ళు పొందడం, లేదా వీళ్ళు చేసే ఉద్యోగాల్లో వీళ్ళు ఇక్కడ ఉంటారు, వీళ్ళు చేసే ప్రాజెక్టులన్నీ ఎక్కడో వేరే చోట ఉంటాయి, వేరే దేశాల్లో ఉంటాయి, డబ్బు వాళ్ళకి అక్కడి నుంచి రావడము, అంటే ఆ కరెన్సీగా మారి ఇక్కడికి వీళ్ళకి రావడము, మొత్తం మీద విదేశీ సొమ్ము తినే యోగ్యత అయితే మాత్రం ఈ వృషభ రాశి వారికి ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం తప్పనిసరిగా 100% వీళ్ళకి గ్రోత్ అనేది ఉంటుంది వీళ్ళకి.
లేకుండా ఉండదు, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇంట్లో కూడా ఒకరికి ఉద్యోగం పెరిగే అవకాశం కూడా ఉంటుందండి, ఇంకొకరికి ఆదాయ మార్గం పెరుగుతుంది. అలాగే ఇక్కడ రవి కూడా మార్పు చెందుతాడు. అంటే ఫిబ్రవరి 14 నుంచి రవి కూడా ఎప్పుడైతే మార్పు చెందుతాడో, దశమంలోకి ఎప్పుడైతే రవి వెళతాడో అప్పటి నుంచి కాస్త కొంచెం కొంతవరకు పర్వాలేదు. ఎందుకంటే దశమ రవి దిగ్బల స్థానాన్ని ఉంటుంది కాబట్టి శత్రుక్షేత్రమైన శత్రువుతో కలిసి ఉన్న ఎంతో కొంత ఆయన ఇచ్చే శుభ ఫలితాన్ని ఇక్కడ రవి ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఎవరైతే ఈ దిగ్బల స్థానంలోకి వెళ్తారో పోలీస్ శాఖ, సివిల్స్, రాజకీయాలు, అలాగే మన ఈ గవర్నమెంట్ ఉద్యోగస్తులు వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే కాస్త అంటే ఇక్కడ ఏమవుతుందంటే శనితో కలిసి ఉన్నాడు, కర్మకారకుడైన శనితో ఈయన ఆత్మకారకుడు కలిసి ఉన్నాడు కాబట్టి ఏమవుతుందంటే కర్మ చేయిస్తూ ఉంటాడు. ఎలా చేయిస్తూ ఉంటాడు? ఒక్క పనిని 10 సార్లకి తిప్పడం, లేదా పై అధికారుల యొక్క ప్రెషర్ ఎక్కువగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే వ్యాపార పరంగా చూసుకుంటే లాభస్థానంలో వీళ్ళకి రాహు ఉన్నాడు కాబట్టి ఇందాక మనం అనుకున్నట్టుగా విదేశీ పరంగా వీళ్ళు లాభాలు చవి చూడడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు కాస్త కొంచెం ఒత్తిడి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ చతుర్థాధిపతి అయిన రవి వెళ్ళి శనితో ఉండడం కాస్త ప్రెషరు, ప్రతిదానికి కోపము, విసుక్కోవడం, ఇరిటేషను, లేకపోతే సహనం లేకపోవడం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకు ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీరు ఎవరైతే కొత్తగా ఏదైనా నూతన గృహాలు కానీ లేకపోతే ఏదైనా భూములు కానీ ఇంకోటి కానీ ఏమైనా కొనుక్కోవాలనుకునే వాళ్ళకి మాత్రం కాస్త మంచి అవకాశం అనేది కనబడుతుంది. అలాగే ఇక్కడ వీళ్ళకి ముఖ్యంగా ఈ పంచమాధిపతి అయిన బుధుడు కూడా వీళ్ళకి నవమ స్థానంలో ఎప్పుడైతే వెళ్తాడో కాస్త పంచమాధిపతి అనేటప్పుడు సంతానానికి కారకుడు, సంతానపరంగా కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా కాస్త కనబడుతూ ఉన్నాయి. అలాగే అంటే ఎవరైనా వివాహం కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ ఉంటే వాళ్ళకు కూడా కాస్త ఎప్పుడైతే కుజుడు అష్టమం నుంచి నవమంలోకి వెళ్తాడో అప్పటి నుంచి కూడా కాస్త అనుకూలంగా ఉంటుంది. అందులో వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి ఏమవుతుందంటే ఈ సప్తమాధిపతి అయిన కుజుడు వచ్చి, అంటే ఈ కళత్రాధిపతి అయిన కుజుడు వచ్చి అష్టమంలో ఉన్నాడు. అంటే మొదటి వారం ఇంచుమించు వరకు కాస్త వీళ్ళు ఇబ్బందులనే ఉంటాయి. అంటే నవమ స్థానంలో కూడా గొప్ప శుభ ఫలితాలను ఇవ్వకపోయినా కానీ ఆయన అక్కడ స్వక్షేత్రంలో, ఆయన ఉచ్చక్షేత్రం కదా కుజుడికి, కాబట్టి ఉచ్చక్షేత్రంలో ఏ గ్రహం అంటే ఉచ్చక్షేత్రంలో తన స్థానంలో ఉంటే అవి కాస్త కొంచెం ఉన్నది శత్రు క్షేత్రంలో అయినా కూడా కొద్దిగా శుభ ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా ఆస్కారం అనేది ఉంటుందమ్మా. కాబట్టి వీళ్ళకి ఇలాంటి విషయాల్లో కూడా అంటే మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు గృహయోగము, సంతాన యోగము, వివాహ యోగము ఇవన్నీ కూడా కాస్త ఆలస్యం అవుతున్నా కూడా వీళ్ళకి కనబడుతున్నాయి. అలాగే వీళ్ళకి డబ్బుకి ఏమీ లోటు ఉండదు, విద్యార్థులకు కూడా చదువుకి ఏమీ లోటు ఉండదు. అలాగే వివాహ విషయాలు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ అష్టమాధిపతి వెళ్ళి నామంలో ఉండడం, అందులో ఈ యొక్క శని భగవానుడి యొక్క రాశిలో ఉండడం వల్ల ఏమవుతుంది కాస్త తప్పుదారులు పట్టడం. అంటే ఇప్పుడు ఈ ప్రేమ వ్యవహారాలు అలాంటివి ఏమైనా వివాహం సంబంధించి వచ్చినప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం, లేదా చెప్పకుండా పెళ్లి చేసుకోవడం, లేదా చేసుకుంటే చెప్పకుండా ఉండడం, ఇలాంటివి ఉంటాయి కదా. కొన్ని ముఖ్యమైన విషయాలన్నీ కూడా నిగూఢంగా ఉంచడం, ఎవరితోనూ చెప్పలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అలాగే సంతానపరంగా కొంత వ్యధ అనేది, ఖర్చు అనేది కూడా కనబడుతుంది. ఎందుకంటే పంచమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి వీళ్ళ తెలివితేటలు కానీ ఏవి కానీ ప్రయోగించినా కూడా, అంటే ఏదైనా ఒక పని మీద వెళ్తూ ఉంటారు, వీళ్ళకి ఏదో ఒక ఐడియా వస్తుంది, ఆ ఐడియా ప్రకారం వెళ్ళాలనుకున్నా కూడా అదంతా ఫుల్ ఫ్లెడ్జ్గా చేయలేకపోతారు వాళ్ళు. అందు గురించి అలాంటి విషయాల్లో ఇబ్బందులనే ఉంటాయి ఖచ్చితంగా. కాబట్టి వీళ్ళు ఇలాంటి విఘ్నాల నుండి తొలగడానికి ఈ వృషభ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా కేతువుకి యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకోవడం, కేతుగ్రహం దగ్గర ఈ యొక్క మన ఆవు నెయ్యి దీపాన్ని పెట్టడం, అలాగే ముఖ్యంగా వీళ్ళు చూసుకున్నప్పుడు ఈ గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకోవడం, ప్రతిరోజు గణపతి దగ్గర ఒక 2 గరికెలు పెట్టి నమస్కారం చేసుకోవడం ద్వారా కాస్త ప్రతికూల ఫలితాలు తగ్గడం అనేది జరుగుతుందమ్మా.